ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. నాకు అర్థం కాలేదు. ఇంకా మీకేమైనా అర్థమైందా? ఎవరికైనా అర్థమైందా అని అడుగుతున్నా. కేంద్రంలో 50 రాజకీయ పార్టీలు, 49 రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశాయి. నేను ఎన్డీఏలో ఉన్నాను. ఎన్డీఏలో ఉండే భాగస్వాములు సపోర్ట్ చేస్తే పర్వాలేదు అనుకుంటాం. ఎన్డీఏలో ఉండే వాళ్లే కాకుండా మిగిలిన అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ, ఒకే ఒక పార్టీ, ఒకే ఒక పార్టీ, మా తమ్ముడు సైకో పార్టీ. ఒక నాయకుడిని సైకో అనుకున్నాం కానీ పార్టీనే సైకో పార్టీగా తయారు చేశాడు. మావిగన్ అంటాడు. మొన్న 3 ముక్కలాట, ఇప్పుడు మావిగన్. వాటికన్ అలా సంతోషం. దాని ప్రతిష్ఠ దీలా, పరువు దీలా. దీనికంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు అడుగుతున్నా. ఆడబిడ్డల గౌరవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అమరావతి ఆడబిడ్డల్ని ఎన్ని అవమానాలు చేశారు. సోషల్ మీడియాలో పెట్టి ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. కడాన మా మిస్సెస్ను కూడా ఏ విధంగా చేశారు. ఆయన మిస్సెస్ని చేస్తే నేను ఖండించా. కనీస సభ్యత లేదు. ఇలాంటి వాళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కాదు. ఇప్పుడు అంటున్నా మళ్ళీ అమరావతి కట్టలేమంట. నీలాంటి 1000 మంది కాదు సైకోలు ఎవడొచ్చినా అమరావతి ఆగదు. ఆగాలని మిమ్మల్ని అడుగుతున్నా. అమరావతి జోలుకొస్తే తమాషా ఆటలాడద్దండి. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి వ్యక్తుల వల్ల కూడా ప్రమాదం ఉంటుంది. అధికారంలో ఉంటే విధ్వంసం చేశాడు, అపోజిషన్లో ఉంటే బెదిరిస్తున్నాడు. బెదిరించి ఎవరిని రానియకుండా నేను వస్తే మళ్ళా ఎంక్వైరీ చేస్తా, నిన్ను పట్టుకొస్తా. ఏంటి పట్టుకొచ్చేది? ఎక్కడికి పట్టుకొస్తా? కనీసం నేను ఎప్పుడైనా మీరు ఒకసారి చూడండి, నేను ఎప్పుడు కూడా న్యాయబద్ధమైన పాలన ఇస్తాను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను. అదే సమయంలో ప్రజల